రెండు చరరాశులలో రేఖీయ సమీకరణాల జత. సో ఈ రోజు మనం చెప్పుకోబోయేది ఏంటంటే రెండు చరరాశులను కలిగి ఉన్నటువంటి రేఖీయ సమీకరణాల జత ఏదైతే ఉందో, అంటే ఇవి a1x + b1y + c1 = 0. ఇంకొక రేఖీయ సమీకరణం ఏంటిది a2x + b2y + c2 = 0. ఈ జత ఏదైతే ఉందో ఈ జత యొక్క సాధనలు కనుక్కోవడానికి మనకు మూడు రకాల పద్ధతులు ఉన్నాయని చెప్పి మనము లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం కదా. సో ఆ మూడు పద్ధతులు ఏంటివి? ఒకటి మోడల్ పద్ధతి, రెండవది జ్యామితీయ పద్ధతి, దీన్ని మనం గ్రాఫ్ పద్ధతి అని కూడా పిలుస్తాం, లేదా రేఖాచిత్ర పద్ధతి అని కూడా పిలుస్తాం. ఓకే, నెక్స్ట్ మూడవ పద్ధతి వచ్చేసి బీజీయ పద్ధతులు. సో ఈ బీజీయ పద్ధతుల్ని మళ్ళీ మనము 4 రకాలుగా వర్గీకరించుకోవడం జరిగిందనమాట. అవేంటివి ఇక్కడ? ఒకటి ప్రతిక్షేపణ పద్ధతి, రెండవది చరరాశిని తొలగించు పద్ధతి, మూడవది చరరాశిని పోల్చు పద్ధతి, నాలుగవది సూత్ర పద్ధతి. అంటే అడ్డగుణకారం చేయడం ద్వారా ఈ సూత్ర పద్ధతిని ఉపయోగించి మనము ఆ యొక్క రేఖీయ సమీకరణాల జతకు సాధనని మనం కనుక్కుంటాం. ఓకే, సో ఇప్పుడు మనం మోడల్ పద్ధతి గురించి మనం తెలుసుకుందాం. మోడల్ పద్ధతి ప్రస్తుతం ఈ పద్ధతి ప్రాచుర్యంలో లేదు. ఇది అతి పురాతనమైన పద్ధతి. అవ్యక్త రాశులను బీజాలుగా అంటే x, yలుగా గుర్తించక ముందు ఉపయోగించేవారు. ఓకే, సో ఈ అవ్యక్త రాశులను కనుగొనవలసిన రెండు సందర్భాలు ఏంటివి అంటే మనం లెక్క చేసేటప్పుడు ఆ రెండు సందర్భాలు ఏంటివి? ఆ రెండు సందర్భాలలో ఏదో ఒక అవ్యక్త రాశిని సమానం చేయడానికి ఆ రెండు రాశులను అనుపాతంలో పెంచడం కానీ లేదా తగ్గించడం కానీ చేస్తాము. అదనంగా ఉన్న రాశి యొక్క విలువను లెక్కించి తద్వారా ఒక అవ్యక్త రాశి విలువను కనుగొంటాం. దీని ద్వారా రెండవ అవ్యక్త రాశిని కూడా మనం గణిస్తాము. ఈ అవ్యక్త రాశులను దీర్ఘచతురస్రాలు లేదా దీర్ఘచతురస్ర భాగాలుగా సూచిస్తాము. సో దీన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఒక ఉదాహరణ లెక్క మనం చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు దీని తర్వాత మనం ఒక ఉదాహరణ తీసుకొని లెక్క చేస్తే ఈ మోడల్ పద్ధతి గురించి మనకు ఒక పూర్తి అవగాహన వస్తుంది అనమాట. ఓకే, సో ఈ మోడల్ పద్ధతిలో మనం ఉపయోగించేది ఏంటంటే దీర్ఘచతురస్రాలు లేదా దీర్ఘచతురస్ర భాగాలుగా మనం వీటిని సూచిస్తూ మనం మోడల్ పద్ధతిని మనం చేస్తామన్నమాట. ఓకే, సో ఇక్కడ ఒక చిన్న ప్రశ్న ఉంది చూడండి. 2 జామ పండ్లు మరియు 5 బత్తాయి పండ్ల ధర మొత్తం 70 రూపాయలు. ఇప్పుడు విడివిడిగా వీటి యొక్క ధర మనకు తెలియదు కదా. జామ పండు ధర ఎంత ఒకటి, అదేవిధంగా ఒక బత్తాయి పండు ధర ఎంత మనకు తెలియదు కదా. సో వాటిని మనం ఏమంటున్నాం అంటే అవ్యక్త రాశులు అంటున్నాం. విడివిడిగా ఆ యొక్క రాశుల విలువలను కనుక్కోవడమే అవ్యక్త రాశుల విలువల్ని కనుక్కోవడం. ఇక్కడ ఎట్లిచ్చిండు? 2 జామ పండ్లు మరియు 5 బత్తాయి పండ్లు, రెండు కొంటే వాటి ధర 70 రూపాయలు. విడివిడిగా తెలుసుకోలేము కాబట్టి వాటిని మనం ఏమంటున్నాం? అవ్యక్త రాశులు అంటున్నాం. సో ఇక్కడ అవ్యక్త రాశులు ఏంటివి? ఒకటి జామ పండు, ఇంకొకటి ఏమో బత్తాయి పండు. క్లియరా? అవ్యక్త రాశులు అంటే ఏంటో. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ మోడల్ పద్ధతిలో ఈ అవ్యక్త రాశులు ఏ విధంగా మనం సూచిస్తాం. ఇక్కడ మనం ఏమన్నాం? దీర్ఘచతురస్రాలు లేదా దీర్ఘచతురస్ర భాగాలుగా మనం గుర్తిస్తాం అనుకున్నాం కదా. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే జామ పండును ఇది ఒక దీర్ఘచతురస్రం తీసుకొని ఈ జామ పండును మనం అడ్డు గీతలతో సూచిద్దాం, ఎల్లో లైన్స్తో. ఓకేనా? మీ ఇష్టం ఏ కలర్ అయినా వేసుకోవచ్చు. ఈ గీతలు కూడా మీరు ఇష్టం వచ్చినట్టుగా పెట్టుకోవచ్చు. జామ పండు నేను అడ్డు గీతలతో సూచించుకున్నాను. ఓకే, నెక్స్ట్ బత్తాయి పండు. సో ఈ బత్తాయి పండును కూడా ఒక దీర్ఘచతురస్రాకారంగా గీసుకొని ఆ తర్వాత వాటికి నిలువు గీతలు ఇచ్చిన రెండు సేమ్ ఇవ్వకూడదు అనమాట. సో జామ పళ్ళని దీనితో మనం గుర్తిస్తున్నాం, ఈ బత్తాయి పళ్ళను దీంతో మనం గుర్తిస్తున్నాం. అవసరమైతే మీరు కలర్స్ కూడా మార్చుకోవచ్చు, ఎఫెక్టివ్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ప్రశ్న గమనిద్దాం. 2 జామ పండ్లు మరియు 5 బత్తాయి పండ్ల ధర మొత్తం 70 రూపాయలు. మరి వీటిని మనం మోడల్ పద్ధతిలో ఏ విధంగా రాయొచ్చు మనము అంటే ఇవి ఏంటివి? జామ. సో ఎన్ని ఉన్నాయి? 2 బాక్సులు ఉన్నాయి. సో ఇదొకటి, 2 జామ పండ్లు ప్లస్ ఇది 1, 2, 3, 4, 5 ఏంటివి? 5 బత్తాయి పండ్లు. సో 2 జామ పండ్లు, 5 ఏమో బత్తాయి పండ్లు, మొత్తం కలిపి కొన్నట్టయితే వాటి ధర ఎంత? 70 రూపాయలు. సో ఏదైనా సరే ఒక ప్రశ్న ఈ విధంగా ఇచ్చినప్పుడు ఎట్లా 2 జామ పండ్లు మరియు 5 బత్తాయి పండ్ల ధర మొత్తం కలిపి 70 రూపాయలు ఇచ్చింది కదా. సో దాన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు? ఈ విధంగా రాయొచ్చు అనమాట. సో ఇది ఒక అవ్యక్త రాశి, ఇది ఒక అవ్యక్త రాశి.
ఇటువంటిదే ఇంకొక స్టేట్మెంట్ ఉంటుంది. ఆ సందర్భంలో మనం ఒక 2 సందర్భాలలో అన్నాం. ఆ 2 సందర్భాలు ఏంటివి? ఆ 2 సందర్భాలలో ఒక అవ్యక్త రాశి మరి ఇంకొక అవ్యక్త రాశిని మనం అనుపాతంలో ఏ విధంగా పెంచుతాం, ఏ విధంగా తగ్గించవచ్చు, దీని గురించి మనం ఒక ఉదాహరణ ద్వారా తెలుసుకుందాం. ఓకే, సో మోడల్ పద్ధతిలో మనం ఒక ఉదాహరణ లెక్క చూద్దాం. చూడండి, ఇక్కడ ఉదాహరణ ఏమి ఇచ్చిందంటే సిరి 3 నోటు పుస్తకాలు మరియు 2 పెన్నులను 80 రూపాయలకు కొన్నది. ఓకే, మీరు ఒకసారి అధ్యాయంలో మొదటి పేజీలో ఒకసారి మీరు గమనించండి, అందులో మొదటి లెక్కలోనే ఉంది. ఓకే, సో సిరి వాళ్ళ నాన్నతో కలిసి బజారుకు వెళ్ళి 3 నోటు పుస్తకాలు మరియు 2 పెన్నులు కొనుక్కున్నది. సో వాటికైన ఖర్చు ఎంత? 80 రూపాయలు. సో రెండో సందర్భం ఏంటిదంటే ఇక్కడ లక్ష్మి కూడా సిరి కొన్న అవే పుస్తకాలు కొంది. కానీ ఎన్ని కొంది? 4 నోటు పుస్తకాలు కొంది మరియు 3 పెన్నులు కొన్నది. సో లక్ష్మికి అయినటువంటి డబ్బులు ఎన్ని? 110 రూపాయలు. సో ఇక్కడ సందర్భాలు 2 ఉన్నాయి. ఒకటి, సిరి కొన్నటువంటి 3 నోటు పుస్తకాలు మరియు 2 పెన్నులకు 80 రూపాయలు అయ్యింది, అది ఒకటో సందర్భం, గుర్తుపెట్టుకోండి. రెండో సందర్భం ఏంటిదంటే ఇక్కడ లక్ష్మి కూడా సిరి కొన్న అవే 4 నోటు పుస్తకాలు మరియు 3 పెన్నులను కొన్నది, అది రెండో సందర్భం. ఈ ఒకటో సందర్భం రెండో సందర్భాన్ని ఉపయోగించి మనం ఏం చేయాలి? ఇక్కడ దీర్ఘ చతురస్ర భాగాలుగా మనం గుర్తించి రాయాలి. సో దానికంటే ముందుగా మనం ఇక్కడ అవ్యక్త రాశులు అంటే ఏంటివో గుర్తించాలి మనం మొదటగా. సో ఇక్కడ అవ్యక్త రాశులు ఏంటివి? విడివిడిగా నోటు పుస్తకం ధర, తర్వాత పెన్ను ధర మనకు తెలియదు. సో అవి అవ్యక్త రాశులు. అది ఇక్కడ రాద్దాం మనం. ఫస్ట్ అవ్యక్త రాశులు ఏంటివి? ఒకటి నోటు పుస్తకం, ఇంకొకటి పెన్ను. ఇవి అవ్యక్త రాశులు అన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనం నోటు పుస్తకం ధర ఎంత, పెన్ను ధర ఎంత మనం విడివిడిగా తెలుసుకోవాలి. ఓకే, దానికోసం మనం ఏం చేద్దామంటే నోటు పుస్తకాన్ని ఒక దీర్ఘ చతురస్ర భాగంగా గీసుకొని దాన్ని మనం అడ్డు గీతలతో సూచిస్తున్నాం. ఓకేనా? రైట్. పెన్నుని ఏం చేస్తున్నా అంటే నేను ఒక దీర్ఘ చతురస్ర భాగం తీసుకొని దాన్ని నేను నిలువు గీతలతో సూచించడం జరిగింది. ఓకేనా? సో మనకి ఈ గుర్తు అంటే అది నోటు పుస్తకం అని మనం గుర్తు పెట్టుకోవాలి. సో ఈ రకమైనటువంటి సింబల్ ఉంది అంటే అది పెన్నుగా మనం గుర్తించుకోవాలన్నమాట. ఓకే, మీకు ముందుగా చెప్పినట్టు మీకు ఇష్టం వచ్చినటువంటి గీతలు గీసుకోవచ్చు, డిజైన్ మీకు ఇష్టం వచ్చిన డిజైన్ కూడా పెట్టుకోవచ్చు, లేదా కలర్ షేడ్ కూడా మీరు ఇచ్చుకోవచ్చు. ఓకేనా? నేను మాత్రం ఇక్కడ ఇచ్చింది అడ్డు గీతలు మరియు నిలువు గీతలు ఇవ్వడం జరిగింది అనమాట. ఓకేనా? ఇప్పుడు లెక్క చూద్దాం. ఫస్ట్ సందర్భం, ఒకటో సందర్భం రాద్దాం. ఒకటో సందర్భం ఏంటిది? సిరి ఫస్ట్ ఏమున్నది? 3 నోటు పుస్తకాలు ప్లస్ 2 పెన్నులు, 2 పెన్నులు కొన్నది. సో వాటికైనా మొత్తం ఎంత? 80 రూపాయలు. ఇది ఒకటో సందర్భం అన్నమాట. సరే, రెండో సందర్భం చూద్దాం. లక్ష్మి కొన్నది. లక్ష్మి ఏం కొన్నది? 4 నోటు పుస్తకాలు ప్లస్ ఎన్ని పెన్నులు? 3 పెన్నులు. ఎంత అయింది? 110 రూపాయలు అయింది. ఇది రెండో సందర్భం. సో ఈ 2 సందర్భాలని కూడా మనం ఎందులో చూపించాలని చెప్పుకున్నాం? మనం దీర్ఘ చతురస్ర భాగాలుగా సూచించాలని చెప్పుకున్నాం కదా. ఇక్కడ చూపిస్తున్నాం. సిరి 3 నోటు పుస్తకాలు. నోటు పుస్తకాలను మనం ఈ గుర్తుతో సూచిస్తున్నాం కాబట్టి అవి 3 భాగాలుగా గీసుకోవాలి. 3 దీర్ఘ చతురస్ర భాగాలుగా మనం గీసుకున్నాం. తర్వాత 2 పెన్నులు. పెన్నులని మనం ఈ రకంగా చూపించుకున్నాం కాబట్టి 2 పెన్నులని 2 దీర్ఘ చతురస్ర భాగాలుగా మనం సూచించుకున్నాం. ఓకే, సో ఇక్కడ 3 వచ్చేసి నోటు పుస్తకాలు, ఇక్కడ ఈ 2 వచ్చేసి ఏమో పెన్నులు. సో ఈ మొత్తానికి అయినటువంటి ధర ఎంత? 80 రూపాయలు. అది ఇక్కడ మనం చూపించడం జరిగింది. ఒకటో సందర్భంలో సిరి కొన్నటువంటి 3 పుస్తకాలు 2 పెన్నులకైన ఖర్చును ఆ చివరి బాక్స్లో మనం వేయడం జరిగింది కదా. సేమ్ అదే విధంగా రెండో సందర్భం కూడా మనం ఈ దీర్ఘ చతురస్ర భాగాలను మనం చూపించాలి. ఎట్లా? చూడండి, 3 నోటు పుస్తకాలు ప్లస్ 3 పెన్నులు. లక్ష్మి చూడండి, లక్ష్మి ఏం చేసింది? 1 2 3 4. ఏంటివి 4? నోటు పుస్తకాలు. సో 4 నోటు పుస్తకాలు కొన్నది,
3 పెన్నులు ఉన్నది. సో పెన్నులు ఇక్కడ సూచించడం, ఇక్కడేమో నోటు పుస్తకాలు సూచించడం. సో మొత్తానికి అయిన ఖర్చు ఎంత? 110 రూపాయలు. అది చివరి బాక్స్లో రాయడం జరిగింది. సో ఒకటో సందర్భం, రెండో సందర్భాన్ని మనం సూచించడం జరిగింది. మనం ఇంతకుముందు మోడల్ పద్ధతి గురించి మాట్లాడుకుంటూ ఒకటో సందర్భం, రెండో సందర్భం అని మాట్లాడుకున్నాం కదా. ఆ సందర్భాలు రాసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ రాశులు ఏవైతే ఉన్నాయో అవ్యక్త రాశులు, అందులో ఏదో ఒక అవ్యక్త రాశిని మనం ఏం చేయాలి? అనుపాతంలో పెంచడం కానీ లేదా తగ్గించడం కానీ చేస్తాము అని ఉంది. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈ రెండింటిని సమానం చేయాలి, ఈ రెండింటిని మనం సమానం చేయాలి. మరి సమానం చేయాలంటే ఏం చేయాలి? మనం ఒక అవ్యక్త రాశిని ఇంకో అవ్యక్త రాశి, ఈ రెండింటిని కూడా సమానం చేసుకుందాం. లేదా ఈ రెండింటిని సమానం చేసుకుందాం అంటే దీన్ని మనం దేనితో గుణించాలి? మనం 3తో గుణించాలి. సో దీన్ని మనం 3తో గుణించాలి, దీన్నేమో మనం 2తో గుణించినట్టయితే ఈ మొత్తం కూడా చూసుకుంటే ఇది 3 × 3 9. మళ్ళీ ఒక్కసారి చెప్తా, గుర్తుపెట్టుకోండి. ఒకటో సందర్భంలో ఉన్న ప్రతి బాక్స్ని 3 చేత గుణిద్దాం. ఈ రెండో సందర్భంలో ఉన్న ప్రతి బాక్స్ని 2 చేత గుణిద్దాం. ఏమవుతుంది ఇక్కడ? ఈ 2ను 3తో గుణిస్తే 6 అవుతుంది. ఈ 2ను ఈ 3 బాక్సులతో గుణిస్తే 6 అవుతుంది. సో ఇది 6, ఇది 6 అవుతున్నాయి అన్నమాట. పెన్నుల సంఖ్య సమానం అవుతుంది. సో మోడల్ పద్ధతి గురించి మాట్లాడుకునేటప్పుడు మనం ఏదో ఒక అవ్యక్త రాశి విలువలు సమానం చేసుకోవాలన్నమాట. దానికోసం అనుపాతంలో పెంచుకోవడం కానీ తగ్గించుకోవడం కానీ చేయాలని చెప్పి మనం మాట్లాడుకున్నాం కదా. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? గుణించాలన్నమాట. గుణిస్తే ఈ ఒక్కదాన్ని గుణించడం కాదు, గుణిస్తే మొత్తాన్ని మనం గుణించాలి. ఇక్కడ కూడా గుణిస్తే మొత్తాన్ని మనం గుణించాలి. విలువలో ఎలాంటి మార్పు అనేది ఉండదు. ఓకే, వీటిని గుణిస్తే ఒకటో సందర్భం ఏ విధంగా మారిపోతుంది? ఈ విధంగా. సో 3 × 3 9. సో ఇటువంటివి నోటు పుస్తకాల యొక్క బాక్సులు ఎన్ని వచ్చినాయి? 9 వస్తాయి. చూడండి ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 వచ్చిందా? రైట్, 9 బాక్సులు వచ్చినాయి. మరి ఇదే 3ను ఈ 2 బాక్సులతో గుణిద్దాం పెన్నులతో. సో 3 2 6. మరి 6 ఉందా ఇక్కడ? చూద్దాం. 1 2 3 4 5 6 వచ్చింది కదా. సో 6 పెన్నులు వచ్చినాయి. మరి ఈ రెండింటిని గుణిస్తే సరిపోదు, ఇది కూడా గుణించాలి కదా. మనము 9 పుస్తకాలు 6 పెన్నులు కొనుక్కుంటే 80 రూపాయలకు షాప్ ఓడిస్తాడా? ఇవ్వడు. కాబట్టి దానికి సరిపోయిన ధర కూడా మనం వాడు అడిగి తీసుకుంటాడు. సో దీన్ని కూడా మనం దేంతో గుణించాలి? మనం 3 చేతనే గుణించాలి. సో 3 × 80 240 రూపాయలు. సో మనం షాప్ అతనికి ఇవ్వాల్సింది ఎంత? 240 రూపాయలు. అర్థమైంది కదా. సేమ్ ఇక్కడ ఎట్లయితే చేసినామో ఇక్కడ కూడా అట్లే చేయాలి. 2తో గుణిద్దాం. ఇప్పుడు 1 2 3 4 నోటు పుస్తకాలని 2 చేత గుణిస్తే ఏమవుతుంది? ఇక్కడ మనకు 2 4 8. సో 8 వచ్చినాయా లేవో చూద్దాం భాగాలు. 1 2 3 4 5 6 7 8 8 భాగాలు వచ్చినాయి. క్లియరా? నెక్స్ట్ ఈ యొక్క పెన్నులను కూడా మనం 2 తోటి గుణించాలి. సో 2 × 3 6. 1 2 3 4 5 6 వచ్చినాయి కదా 6 భాగాలు. ఏం భాగాలు అవి? దీర్ఘ చతురస్ర భాగాలు. సో మీ ఇష్టం, దీర్ఘ చతురస్రాలు ఈ విధంగానే గీసుకోండి లేదా ఈ విధంగా అయినా గీసుకోండి. ఓకేనా, నో ప్రాబ్లం. అయితే మనం దీన్ని కూడా గుణించాలి కదా. దేంతో? 2తో. సో 2 × 110 220. సో ఒకటో సందర్భాన్ని రెండో సందర్భాన్ని ఉపయోగించుకొని వాటిని మనం సమానం చేసుకోవడానికి, అందులో ఏదో ఒక అవ్యక్త రాశిని సమానం చేసుకోవడానికి అనుపాతంలో పెంచడం జరిగిందనమాట. ఇప్పుడు చెక్ చేసుకోండి, ఈ 2 సమానంగా ఉన్నాయి కదా, సమానంగా ఉన్నాయి. ఒకసారి తీసేద్దాం, ఇందులో నుంచి తీసేద్దాం. సో ఇవన్నీ లెక్క పెట్టండి. 1 2 3 4 5 6 1 2 3 4 5 6 తీసేస్తున్నాం. తీసేస్తే ఏమవుతుంది? క్యాన్సల్ అయిపోతుంది. ఇందులో నుంచి ఇది కూడా తీసేయాలి. ఎట్లా తీసేస్తాం చూడండి. ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9. కానీ ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8. దీనికన్నా 1 తక్కువ ఉంది. సో ఈ 8 ఇక్కడ 8 తీసేద్దాం. ఇక్కడ ఏమైంది? అదనంగా ఒక నోటు పుస్తకం అనేది మనకు కనిపించింది.
సో అదనంగా ఉన్నటువంటి రాశినే మనం లెక్కిస్తామన్నమాట. మనం ఇంతకుముందు మోడల్ పద్ధతిలో చెప్పుకునేటప్పుడు ఇది చెప్పుకున్నాం. సో ఈ యొక్క మిగిలిపోయినటువంటి నోటు పుస్తకం ఏదైతే ఉందో దాన్ని మనం ఏ విధంగా లెక్కించాలంటే ఇక్కడ నుంచి తీసేసినాం కదా, సో ఇది కూడా తీసేయాలి. మనం 240లో నుంచి 220 తీసేయాలి. సో 240 నుంచి 220 తీసేస్తే వచ్చింది ఎంత? 20 రూపాయలు. మరి ఏంటిదా 20 రూపాయలు? ఈ అదనంగా వచ్చినటువంటి రాశి ఏదైతే ఉందో అది దేన్ని తెలియజేస్తుంది? నోటు పుస్తకాన్ని తెలియజేస్తుంది. సో ఇక్కడ రాద్దాం. ఒక నోటు పుస్తకం. ఒక నోటు పుస్తకం అంటే మనం ఏ విధంగా సూచించినాం? ఇదే కదా. దీని యొక్క ధర ఎంత? 20 రూపాయలు. సో మనం ఇప్పుడు అవ్యక్త రాశుల యొక్క విలువలు కనుక్కోవాలి కదా. సో నోటు పుస్తకం ధర అయితే మనకు వచ్చింది 20 రూపాయలని. మరి ఏం ధర కనుక్కోవాలి? ఇప్పుడు మనం పెన్ను ధర కూడా కనుక్కోవాలి. పెన్ను ధర కనుక్కోవాలంటే ఒక్క విషయం మనం ఆలోచిద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ సిరి 3 నోటు పుస్తకాలు మరియు 2 పెన్నులు కొనుక్కుంది. ఏదో ఒక సందర్భాన్ని తీసుకొని మనం మిగతాది మనం కనుక్కోవచ్చు. ఇక్కడ రాద్దాం. ఒకటో సందర్భాన్ని ఉపయోగించుకొని సిరి కొన్నటువంటి పుస్తకాలు ఎన్ని? 3 నోటు పుస్తకాలు. 3 నోటు పుస్తకాలు కొన్నది కాబట్టి వాటిని ఈ విధంగా చేద్దాం. ఇవి నోటు పుస్తకాలు కదా. సో అవి ఎన్ని ఉన్నాయి? 3 నోటు పుస్తకాలు ప్లస్ 2 పెన్నులు ఉంది. 2 పెన్నులు కొంటే వాటికి అయ్యింది ఎంత? 80 రూపాయలు. ఈ విధంగా రాసుకున్న తర్వాత దీని విలువ మనకు వచ్చింది. ఎంత వచ్చింది? 20 రూపాయలు వచ్చింది. సో ఎక్కడైతే ఈ సింబల్ కనబడుతుందో అక్కడ 20 రూపాయలు వేసేద్దాం. ఓకే, ఇప్పుడు నేను చేస్తున్నా చూడండి. మళ్ళీ ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఏంటిది? ఇది పెన్నులు, 2 పెన్నులు. సో దట్ ఈక్వల్స్ టు ఎంత? 80 రూపాయలు. సో 3 × 60, 3 × 20 ఎంత? 60. సో ఇక్కడ రాస్తున్నా 60 ప్లస్ మళ్ళీ 2 పెన్నులు కదా. ఓకే, 80. ఇప్పుడు ఏం చేయాలి? మనం ఈ 60ని అక్కడ పంపించాలి కదా. పంపిద్దాం. ఓకే, అప్పుడు ఏమవుతుందంటే 80 మైనస్ 60 దట్ ఈక్వల్స్ ఎంత? 20. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఈ 2 ఉంది కదా, ఈ 2ని అటు పంపించాలి. పంపిస్తే ఏమైతే చూద్దాం ఒకసారి. వచ్చిందా? ఈ 2 అనేది దీని కిందికి వచ్చినప్పుడు ఈ పెన్ను, ఈ నోటు పుస్తకం పెన్ను యొక్క ధర మనకు తెలుస్తుంది అనమాట. సో ఒక పెన్ ఈజ్ ఈక్వల్ ఎంత? 20/2. 20/2 అంటే ఎంత? 10. 2 1 2 10. సో ఇక్కడ మనం రాద్దాం. ఒక పెన్ను ధర వచ్చేసి 10 రూపాయలు. చూడండి, ఇప్పుడు అవ్యక్త రాశుల యొక్క విలువలు మనం కనుక్కున్నాం. ఏ పద్ధతిని ఉపయోగించి? మనము ఈ మోడల్ పద్ధతిని ఉపయోగించి మనం ఇక్కడ చూడండి ఒక నోటు పుస్తకం ధర కనుక్కోవడం జరిగింది. అదేవిధంగా ఒక పెన్ను ధర కూడా కనుక్కోవడం జరిగింది. ఇప్పుడు దీన్ని మనం సరి చూడాలన్నా కూడా సరి చూడవచ్చు. చూడండి, ఒకటో సందర్భంలో 3 నోటు పుస్తకాలు ప్లస్ 2 పెన్నులు. సో 3 × 20 60 ప్లస్ 2 × పెన్నులు 2 10 20. 20 ప్లస్ 60 ఎంత? 80. వచ్చింది కదా, రైట్. సో అదే విధంగా ఇందులో కూడా ప్రతిక్షేపించుకోండి, మీరు 110 వస్తుంది. సో 4 × 20 80 ప్లస్ 3 × 10 30. మొత్తం ఎంత? 110. వచ్చింది కదా, రైట్. సో ఇక్కడ ఆ అవ్యక్త రాశుల విలువలు కనుక్కోవడం ఈ దీర్ఘ చతురస్ర భాగాలుగా ఉపయోగించి మోడల్ పద్ధతి ద్వారా మనం ఈ లెక్కకు సమాధానాన్ని మనం కనుగొన్నాం. ఓకే, రైట్. నెక్స్ట్ ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే జ్యామితీయ పద్ధతి. దాని గురించి మనం ఇప్పుడు చూద్దాం. జ్యామితీయ పద్ధతి లేదా గ్రాఫ్ పద్ధతి లేదా రేఖాచిత్ర పద్ధతి. మనకు తెలుసు 2 చరరాశుల్లో రేఖీయ సమీకరణాల జతకు సాధనని కనుగొనే పద్ధతుల్లో ఇది రెండవదని.
సో జ్యామితీయ పద్ధతి అంటే ఏంటిది? సో మనం ఫస్ట్ జ్యామితీయ పద్ధతి గురించి మాట్లాడుకునే ముందు ఈ గ్రాఫ్ గురించి మనం మాట్లాడుకోవాలి. దీనిని మనం ఏమంటున్నాం? కార్టీజియన్ తలము లేదా నిరూపక తలము అంటున్నాం. సో ఇది 2 డైమెన్షనల్, ఇది ఎక్స్ మరియు వై. ఇందులో ఎక్స్ అక్షం ఉంటుంది, వై అక్షం అనేది ఉంటుంది అనమాట. ఆ తర్వాత కొన్ని అడ్డు రేఖలు, కొన్ని నిలువు రేఖలు, ఇవన్నీ కూడా 1 సెంటీమీటర్ నిడివితోటి మనం గ్రాఫ్ పేపర్ మీద గమనించవచ్చు. ఆ చతురస్రం లోపల మళ్ళీ 10 విభాగాలు అనేటివి ఉంటాయి. ఒకసారి మీరు గ్రాఫ్ పేపర్ ఓపెన్ చేసి వాటిని మీరు చూసుకోండి. ఓకేనా? రైట్. ఇప్పుడు మనం ఈ కార్టీజియన్ తలం ఉపయోగించి ఏం చేయొచ్చు? ఇచ్చినటువంటి 2 ఈ రేఖీయ సమీకరణాలను మనం ఏం చేస్తున్నాం? దీని మీద ఆ రేఖీయ సమీకరణాలను ఉపయోగించి 2 రేఖల్ని మనం గీస్తాం. సో రేఖలు గీసిన తర్వాత వాటికి సాధనని కూడా మనం చేస్తాం. ఓకేనా? ఫస్ట్ మనం ఏం చేయాలి? ఈ రేఖీయ సమీకరణాలు ఏవైతే ఉన్నాయో వీటిని మనం రేఖలుగా ఈ నిరూపక తలం మీద మనం సూచించాల్సిన అవసరం ఉంటుంది అన్నమాట. సో దానికోసం మనం ఏం చేయాలంటే ఇక్కడ ఫస్ట్ దీనిని ఈ రేఖీయ సమీకరణాన్ని దేంతో పోల్చుకుంటున్నాం మనం? a1x b1y c1 = 0 అంటున్నాం కదా. సో దీన్ని ఏమంటున్నాం అంటే a2x b2y c2 = 0 అనుకున్న తర్వాత వీటి స్వభావం గురించి ఫస్ట్ మనం తెలుసుకోవాలి. ఆ 2 రేఖలు కూడా ఎలాంటి రేఖలు? ఖండన రేఖల, లేకపోతే సమాంతర రేఖల, లేకపోతే అవి ఏకీభవించే రేఖల, అంటే ఒకదాని మీద ఒకటి తాకుతూ ఉండేటువంటి రేఖల, అది మనం తెలుసుకోవాలి. వాటి స్వభావం తెలుసుకోవాలి. సో స్వభావం తెలుసుకోవాలంటే మనకు తెలిసినటువంటి విషయం ఏంటిది? a1/a2 b1/b2 c1/c2ని మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా. ఫస్ట్ మనం రాద్దాం 3/4, తర్వాత 2/3. ఈ 2 సమానమా కాదా చెక్ చేసుకోవాలి మనం. ఈ 2 సమానమా? a1/a2 b1/b2 2 సమానం కాదు. సమానం కాదు అంటే అర్థం ఏంటిది ఇక్కడ? a1/a2 is not equals to b1/b2. సో ఇది దేన్ని సూచిస్తుంది మనకు? ఖండన రేఖల్ని సూచిస్తుంది. సో అవి ఖండన రేఖలు. ఓకేనా? సో ఇచ్చినటువంటి 2 రేఖీయ సమీకరణాలు అవి ఖండన రేఖలు అని చెప్పి మనకు తెలుస్తుంది. సో 2 ఖండన రేఖలు అయినప్పుడు మనకు సాధనలు ఎన్ని ఉంటాయి? ఏకైక సాధన, అంటే ఒకే ఒక సాధన అనేటువంటిది మనకు వస్తుంది అనమాట. ఓకే. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటిదంటే ఈ 2 రేఖలని మనం గ్రాఫ్ పేపర్ మీద సూచించాలి. దానికోసం మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ దీనికి మనం సాధనని కనుక్కుందాం. కనుక్కున్న తర్వాత రేఖా సమీకరణాన్ని సూచించడానికి మనం చేయాల్సింది ఏంటి? ఓకేనా? రైట్. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే 3x + 2y - 80 = 0 ఈ సమీకరణం ఇక్కడ రాసుకుందాం. నెక్స్ట్ రెండోది కూడా రాస్తున్నాం. 4x + 3y - 110 = 0 ఇది మొదటి సమీకరణం, ఇది రెండవ సమీకరణం. సో ఈ 2 సమీకరణాలలో మనము ఈ విలువని సమానమైన చేసుకోవచ్చు. 2y 3y అయినా సమానం చేసుకోవాలి, లేదా 3x 4x కన్నా సమానం చేసుకోవాలి. సో ఒక దాన్ని సమానం చేసుకుంటే ఇంకో దాని విలువని మనం కనుక్కోవచ్చు, లేదా దీన్ని మనం సమానం చేసుకుంటే ఈ y విలువను మనం కనుక్కోవచ్చు. ఓకే రైట్. ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తున్నా అంటే 3తో గుణిస్తున్నా, దీనిని నేను 2తో గుణిస్తున్నా. అప్పుడు ఏమవుతుందో చూద్దాం. సో 3 × 9 9x, 3 × 2 6 + 6y, 3 × 24 240 = 0 వచ్చిందా? ఇప్పుడు 2 × 4 8 8x, 2 × 3 6 6y, 2 × 210 అంటే 220 = 0 వచ్చిందా? రైట్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ 2 సమానమైనవి కదా, ఇప్పుడు ఈ -240ని అటువైపు తీసుకెళ్దాం, -220ని అటువైపు తీసుకెళ్దాం. చూడండి ఇక్కడ 9x + 6y = 240 అవునా? నెక్స్ట్ 8x + 6y = 220 వచ్చిన తర్వాత ఈ 2 సమానంగా ఉన్నాయి కాబట్టి తీసేద్దాం. తీసేస్తున్నప్పుడు వాటి యొక్క గుర్తులు అనేటివి మారుతాయి. ప్లస్ ఉంటే మైనస్, ప్లస్ ఉంటే మైనస్, ప్లస్ ఉంటే మైనస్, ఒకవేళ మైనస్ ఉంటే ప్లస్. ఓకే. ఇప్పుడు ఈ 2 క్యాన్సల్. 9 నుంచి 8 పోతే 1, సో 1x, 1 రాసుకున్నా రాసుకోకపోయినా పర్వాలేదు x. ఇందులో నుంచి తీసేస్తే 20. సో మనకు వచ్చింది ఏంది? x విలువ
20 అనేటువంటిది మనకు వచ్చింది. రైట్. ఇప్పుడు దీన్ని మనం ఎందులో ప్రతిక్షేపించాలి? సమీకరణం 1లో ప్రతిక్షేపించగా నువ్వు సమీకరణం 1లో ప్రతిక్షేపించగా ఏమవుతుంది మనం చూద్దాం. సమీకరణం 1 ఇదే కదా, 3x + 2y - 80 = 0. ఇది సమీకరణం 1. ఇందులో మనం x విలువని ప్రతిక్షేపిస్తున్నాం. ఇట్లా x ఉన్న చోట 20 రాస్తున్నాం, ప్లస్ 2y - 80 = 0. అప్పుడు మనకి ఏమవుతుందండి, -80ని అక్కడ తీసుకెళ్ళాలి. ఓకే, దీన్ని గుణించేసుకోవాలి. 3 2 60 ప్లస్ 2y = 80. అంతేనా? -80ని అటువైపు తీసుకెళ్ళినా ఈ రెండింటిని గుణించేసుకున్నా. నెక్స్ట్ ఈ 60ని కూడా అటువైపు తీసుకెళ్ళాలి. సో 2y = 80 - 60 కదా. ఇందులో నుంచి తీసేస్తే ఎంత? 20. సో 2y = 20. ఓకేనా? ఈ రెండును కూడా అటువైపు పంపించేస్తే ఏమవుతుంది మనకు? y = 10. ఎందుకంటే ఈ 2 అనేది 20 కిందికి వస్తే 20/2 కొట్టేస్తే 10. సో y = 10. సో మనకు వచ్చినటువంటి సాధన ఏంటిదంటే x = 20 వచ్చింది, y = 10 వచ్చింది. సో దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? 20, 10 ఇది ఒక క్రమయుగ్మం. సో సాధన అనేటువంటిది వచ్చింది. మరి ఈ సాధన తీసుకొని మనం గ్రాఫ్ పేపర్ మీద రేఖలను గుర్తించవచ్చా? సో మనం ఈ సాధన వచ్చిన తర్వాత చేయాల్సింది ఏంది అది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ రేఖలు గీయాలంటే మనం ఏం చేయాలి? కొన్ని విలువలు మనం తీసుకొని చేయాలి. అది ఏ విధంగా తీసుకొని చేయాలో చెప్పిన తర్వాత రేఖా సమీకరణాలని మనం ఈ గ్రాఫ్ పేపర్ మీద ఉంచుదాం. ఓకే, మనకు సాధన వచ్చింది కదా, ఎంత? 20, 1 10. అంటే x విలువ 20, y విలువ 10. ఇది మనకు సాధన. వేటికి సాధన? ఈ రెండు రేఖీయ సమీకరణాల జతకు సాధన వచ్చింది. మరి ఈ సాధనతోటి మనం రేఖల్ని గీయొచ్చా? రేఖలు గీయాలంటే మనకి ఇంకేం కావాలి? ఇంకొన్ని క్రమయుగ్మాలు కావాలి. సో ఇంకొన్ని క్రమయుగ్మాలు కావాలంటే మన టెక్స్ట్ బుక్లో కూడా మనకి ఫార్మాట్ ఇవ్వడం జరిగింది. సో ఈ ఒక్క ఫార్మాట్ వేసి సరిపోతుందా అంటే చూద్దాం. ఒకటే ఫార్మాట్ ఉపయోగించి మనం సాధన ఏ విధంగా చేయొచ్చు, అవునా? సో మనం ఇంతకు ముందు చేసిన పద్ధతిని ఉపయోగిస్తే మనకు సాధన వెంటనే వచ్చింది. ఆ తర్వాత మనం ఈ సాధనను ఉపయోగించి మనకు కావలసిన కొన్ని విలువలు ఇక్కడ రాసుకుంటే సరిపోతుంది. చాలా తేలిక అయిపోతుంది మన సమ్. ఏ విధంగా ఒకసారి చూపిస్తా చూడండి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ సమీకరణం తీసుకుంటున్నా. 3x + 2y = 80. ఈ సమీకరణం ఇక్కడ. 4x + 3y = 110. ఆ సమీకరణం ఇక్కడ. సో ఈ రెండు సమీకరణాలకి మనం ఏం చేయాలి? క్రమయుగ్మాలని మనం రాయాలి. ఓకేనా? క్రమయుగ్మాలు ఏ విధంగా రాసుకుంటాం చూడండి. ఇక్కడ నేను x = ఏదో ఒక విలువను ప్రతిక్షేపించినట్టయితే మనకి ఏ విలువ వస్తుంది? y విలువ వస్తుంది కదా. సో y = ఏ విధంగా రాసుకోవాలి మనం? y ని ఇక్కడ రాసుకొని ఏం చేద్దామంటే ఈ 80 ఏంది కదా, 80 రాసుకొని ఈ 3x అటువైపు పోతే -3x, ఈ 2 దీని కిందికి వస్తుంది కాబట్టి 2. సో y ని ఇదే విధంగా రాసుకుంటాం కదా, రైట్. అప్పుడు మనం x విలువని ఇక్కడ ప్రతిక్షేపించినట్టయితే వచ్చే విలువ ఏది? y విలువ. ఓకే, అప్పుడు x విలువ y విలువ వస్తుంది కాబట్టి ఇది ఒక క్రమయుగ్మం. సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా అంతే. సో ఇది ఒక సమీకరణం. 4x + 3y = 110 కదా. సో x ఏదో ఒకటి ప్రతిక్షేపించినప్పుడు y విలువ వస్తుంది. సో y = ఏంటిది అంటే y = 4x అనేది అటువైపు పోతుంది కాబట్టి 110 - 4x, ఈ 3 దీని కిందికి వస్తుంది కాబట్టి 3. ఇది y విలువ. సో x విలువని ఇక్కడ ప్రతిక్షేపిస్తాం కాబట్టి మనకు y విలువ తెలిసిపోతుంది. సో x విలువని y విలువని ఇక్కడ మనం క్రమయుగ్మ రూపంలో రాసుకుంటాం. ఆ విధంగా చేసుకుంటూ పోతే మనకు సాధన అనేది ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ ఒకే రకమైన విలువలు మనకు వస్తాయి. ఎక్కడ? 20 10 కదా. ఇక్కడ మనకు 20 10, ఇక్కడ మనకు 20 10. మిగతా అన్నీ కూడా వేరే మ్యాచ్ అవ్వవు. సో ఎక్కడైతే ఈ సమీకరణానికి మ్యాచ్ అవుతుందో అది మనకు సాధన. సో మనం ఇది ఒక్కటే ఫాలో కావచ్చు కదా, దీంతో వచ్చే మనకి ఇబ్బంది ఏంటిది అనేది మీకు ఒక డౌట్ రావచ్చు. అది చేస్తే మీ డౌట్ క్లియర్ అవుతుంది. ఓకేనా, రైట్. చూద్దాం. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా? x = 0 ప్రతిక్షేపిస్తున్నా. సో ఇక్కడ రాస్తున్నా, రఫ్లో రాస్తున్నా. సో y = 80 - 3. ఈ 0ను x ఉన్న చోట ప్రతిక్షేపిస్తున్నా. సో 3/0/2. ఓకేనా? అప్పుడు ఏమవుతుందో చూద్దాం. 80 3 0 0 కదా. సో రాసుకోకుండా పర్వాలేదు, /2. సో 2 1 2 40. ఎంత వచ్చింది మనకు? 40. సో ఇక్కడ మనకు y = ఎంత? 40. సో వచ్చిన క్రమయుగ్మం ఏంటిది? x రాసుకోవాలి, y రాసుకోవాలి. సో 0, 40 వచ్చిందా?
రైట్. ఇప్పుడు అదే విధంగా మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఇది కూడా చేద్దాం. x ఈజ్ ఈక్వల్ టు 0 ప్రతిక్షేపిస్తున్నాం ఇందులో. సో y ఈజ్ ఈక్వల్ టు 110 మైనస్ 4 ఆఫ్ 0. x లో చోట ఏం చేస్తున్నాం మనం ఇక్కడ 0 ప్రతిక్షేపిస్తున్నాం. 0 ప్రతిక్షేపిస్తే ఏమవుతుందో చూద్దాం ఒకసారి. 110 మైనస్ 4 ఇంటూ 0 0. సో 0 రాసుకోవాల్సిన అవసరం లేదు. బై 3 ఇది కొట్టుడు పోదు కాబట్టి అదే విధంగా రాద్దాం. సో y ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకు 110/3. సో 0, 110/3 ఈ రెండు సమానంగా ఉన్నాయా? లేవు. కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు 0, y అక్కడ x ఈజ్ ఈక్వల్ టు 0 రెండు సమానం ఉన్నాయి. x ఈజ్ ఈక్వల్ టు 0 కానీ y విలువలు సమానంగా లేవు కాబట్టి ఇది సాధన కాదు. ఓకేనా? రైట్. ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 10 ప్రతిక్షేపించి చూసుకుందాం. ఓకేనా? రైట్. అయితే ఇక్కడ 0, 1, 2, 3 ఈ విధంగా రాసుకుంటూ పోతే అది సాధన అనేది ఎక్కడ ఉంటుందో మనకి తెలియదు. చేసుకుంటూ పోతూనే ఉండాలి. సాధన అనేది ఎక్కడో ఒక దగ్గర దొరుకుతుంది మనకు. సో సాధన ఏంటిదనేది తెలుసుకోవడానికి మనకి ఇబ్బంది పడతాం కాబట్టి అందుకే నేను ఇక్కడ మొదటగా సాధన ఎక్కడుందో, ఆన్సర్ ఎక్కడుందో మనం అనేది ఇక్కడ ముందే రాసి పెట్టుకున్నాం. అవునా? ఎట్లొచ్చింది ఆన్సర్ మనకు? ఇంతకుముందు మనం లెక్క చేసినప్పుడు సాధించినాం కదా XY విలువల్ని. కాబట్టి ఫస్ట్ ఆ పద్ధతిని మనం సాధన కనుక్కొని పెట్టుకున్నట్టయితే కొన్ని విలువలు 0, 10, 20, 30, 20కి కొన్ని అటు ఇటుగా కొన్ని విలువలు అనుకొని ఇక్కడ కూడా కొన్ని xకు అటు ఇటు కొన్ని విలువలు అనుకొని రాసేసుకుంటే మనకి ఇక్కడ 20 వచ్చేటట్టుగా రాసుకోవాలి తప్పకుండా. సో 20 ప్రతిక్షేపించుకున్నట్టయితే y విలువ ఇక్కడ సేమ్ వస్తుంది. అప్పుడు మనకు ఒక 4 విలువలతోనే లెక్క అయిపోతుంది అనమాట. లేకపోతే చుక్కలు కనబడతాయి పొద్దుపూటనే. ఓకేనా? చేతికి చెమటలు కూడా పడతాయి. కాబట్టి మీరు ఒక పని చేయండి, ఫస్ట్ సాధన కనుక్కున్న తర్వాతనే మనం ఈ పద్ధతిని ఉపయోగించడం చాలా బెటర్. ఓకే? నెక్స్ట్ ఇప్పుడు చూడండి, x ఈజ్ ఈక్వల్ టు 10 ప్రతిక్షేపిస్తున్నాం ఇందులో ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 80 కదా. సో ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు మనం ఏమనుకున్నాం 80 మైనస్ 3x/2 కదా. సో ఇక్కడ మనం x ఈజ్ ఈక్వల్ టు ఎంత ప్రతిక్షేపిస్తున్నాం 10. సో ఇక్కడ రాద్దాం ఇట్లా. సో 80కి 80, 3 10ల 30/2. 80లోకి 30 పోతే ఎంత 50. 50/2. 50/2 అంటే ఎంత 25. ఏంటిది 25? y విలువ. సో ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు 25 కదా. x ఏమో 10, y ఏమో 25. ఇక్కడ రాద్దాం 10, 25 వచ్చింది కదా. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఆ లెక్క చేద్దాం ఇది. సో ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు ఎంత పెడుతున్నాం 10 పెడుతున్నాం ఇందులో చూద్దాం. y ఈజ్ ఈక్వల్ టు 110 మైనస్ 4, x బదులు ఎంత పెడుతున్నాం 10/3. 14 40/3. 110లో నుంచి 40 పోవాలి. 110లో నుంచి 40 పోతే ఎంత చూడండి ఇక్కడ 0 0 పోతే 0, 11 ఇట్లకి 4 పోదు 7, 70. క్లియరా? రైట్. ఇప్పుడు 70/3 కొట్టుడు పోతే కొట్టేయాలి, లేకపోతే అట్లే ఉంచాలి 70/3. సో y విలువ మనకి ఎంత వచ్చింది 70/3 వచ్చింది. సో x ఈజ్ ఈక్వల్ టు 10 అయితే y ఈజ్ ఈక్వల్ 70/3. మరి ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు 10 అయితే y ఈజ్ ఈక్వల్ టు 25. మరి రెండు సమానం వచ్చినాయా? రాలేదు కదా. సో ఇది కూడా సాధన కాదు. సో దీన్ని ఇక్కడ రాసుకుందాం మనం 10, 70/3 అయిపోయిందా? రైట్. ఇప్పుడు మనకు సాధన తెలుసు కాబట్టి ముందే ఇక్కడ 20 రాసి పెట్టుకున్నాం. లెక్క అక్కడికే క్లియర్ అయిపోతుంది మనకి ఇంకా కష్టపడాల్సిన అవసరమే లేదు. ఓకేనా? రైట్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే x ఈజ్ ఈక్వల్ టు 20ని ప్రతిక్షేపిస్తున్నా ఇందులో. సో 80 మైనస్ 3x/2 ఇది y కదా. రైట్. ఇందులో నేను ఏం చేస్తున్నా x కు బదులు ఎంత పెడుతున్నా 20 పెడుతున్నా. సో 80 మైనస్ 3 ఇంటూ 20/2. 80కి 80, 3 ఇంటూ 20 ఎంత 60/2. 80లో నుంచి 60 పోతే ఎంత 20/2. సో y ఈజ్ ఈక్వల్ టు ఎంత కొట్టుడు పోతే 5 వచ్చిందా. సో y ఈజ్ ఈక్వల్ టు 10. ఓకే. సో ఇప్పుడు మళ్ళీ ఆ లెక్క కూడా చేద్దాం. ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు 110 మైనస్ 4x/3 కదా.
x ఈజ్ ఈక్వల్ టు ఎంత ప్రతిక్షేపించాలి మనం 20 ప్రతిక్షేపించాలి. సో y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 110 మైనస్ 4 ఇంటూ 20/3. 110కి 110 మైనస్ 4 2 8 అంటే 80. 110లో నుంచి 80 పోవాలి 30. 30/3 3 1 3 10 30. సో y ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకు 10. సో y ఈజ్ ఈక్వల్ టు 10. చూడండి ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు 20 సేమ్, y ఈజ్ ఈక్వల్ టు 10, y ఈజ్ ఈక్వల్ టు 10 సేమ్ వచ్చిందా. ఏకైక సాధన అనేది ఇక్కడ ఉందన్నమాట. అది ఇక్కడ రాద్దాం 20, 10 20, 10 ఇది. సో ఇది వచ్చిన తర్వాత ఆగిపోవడం కాదు, కొన్ని విలువలు కొన్ని ముందు కొన్ని వెనుక అనుకోవాలనుకున్నాం కదా, అటు ఇటు కొన్ని విలువలు రాసుకోవాలనుకున్నాం కదా, అట్లా రాసుకున్నప్పుడే మనకు ఒక రేఖ అనేది ఏర్పడుతుంది అనమాట. అందుకే 1 2 3 ఒక 4 క్రమయుగ్మాలు తీసుకుంటే కనుక మనకు రేఖ అనేది ఏర్పడుతుంది అనమాట. క్లియరా? రైట్. ఇంకొకటి చేద్దాం, ఇది అవసరం లేకున్నా సరే చేద్దాం. ఇప్పుడు రండి 30 x ఈజ్ ఈక్వల్ టు 30 ప్రతిక్షేపించాలి ఇందులో. సో ఇక్కడ 80 మైనస్ 3x/2 కదా, 80 మైనస్ 3 x అంటే ఎంత 30/2. 80కి 80, 30 ముళ్ళ 90/2. 90కి 80 పోతే ఎంత 10. ఏం 10 మైనస్ 10/2. సో ఇక్కడ ఆన్సర్ ఎంత -5. సో ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు ఏమో 30, y ఈజ్ ఈక్వల్ టు ఏమో -5. సో దేర్ఫోర్ మనం 30, -5 గా రాసుకోవచ్చు. అదొక్కటి చేస్తే లెక్క అయిపోతుంది. నెక్స్ట్ మనం అందులో గ్రాఫ్ పేపర్ మీద ఈ క్రమయుగ్మాలను ఉంచి రేఖలు గీస్తే ఖండన బిందువు ఏ విధంగా ఏర్పడుతుందో మనం తెలుసుకోవచ్చు అనమాట. ఓకే రైట్. ఇప్పుడు y ఈక్వల్స్ టు 110 మైనస్ 4x/3. ఇప్పుడు x బదులు ఏం పెట్టాలనుకుంటాం 30 కదా, 110 మైనస్ 4/30/3. 110 కు 110 మైనస్ 4 12 అంటే 120/3. 110 మైనస్ 120 ఎంత వస్తుంది మనకు -10 -10/3. సో ఇక్కడ మనకు y ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది -10/3. సో ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు 30, y ఈజ్ ఈక్వల్ టు -10/3. ఇది ఒక క్రమయుగ్మం. సో ఈ క్రమయుగ్మాలు ఏవైతే ఉన్నాయో ఈ క్రమయుగ్మాలను ఉపయోగించి 1 2 3 4 క్రమయుగ్మాలను ఉపయోగించినట్టయితే ఈ యొక్క రేఖీయ సమీకరణానికి మనం ఒక రేఖని ఇక్కడ గీయొచ్చు. చూడండి దీనికి క్రమయుగ్మాలు 3x ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు రైట్ కు క్రమయుగ్మాలు ఏంటివి 0, 40, 10, 25, 20, 10, 30, -5. ఓకేనా. సో ఇంకొకటి ఇది కూడా ఏ విధంగా రాయాలి మనం 4x ప్లస్ 3y ఈజ్ ఈక్వల్ టు 110 కి క్రమయుగ్మాలు ఏంటిది 0, 110/3. ఇంకొకటి 10, 70/3. ఇంకొకటి 20, 10. ఇంకొకటి 30, -10/3. సో ఈ సమీకరణానికి ఇవి క్రమయుగ్మాలు, ఈ సమీకరణానికి ఇవి క్రమయుగ్మాలు. ఈ క్రమయుగ్మాలను ఉపయోగించి ఈ నిరూపక తలం మీద ఏ విధంగా రేఖల్ని గీయొచ్చు, ఆ రేఖలు గీసిన తర్వాత అవి ఏర్పడే రేఖలు ఏ విధంగా ఉన్నాయి, అవి ఖండన రేఖల, సమాంతర రేఖల, ఏకీభవించే రేఖలు అనే విషయాన్ని మనం గమనించవచ్చు. వచ్చే రేఖలు ఏవి ఖండన రేఖలు. ఎందుకంటే ఏకైక సాధన వచ్చింది. ఇంతకుముందు మనం చేస్తే కూడా a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు b1/b2 వచ్చింది కాబట్టి అవి ఖండన రేఖలు. సో ఆ ఖండన రేఖలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు దేన్ని చూసి తెలుసుకుందాం, నిరూపక తలం మీద గీచి చూద్దాం. ఓకే ఇప్పుడు 2 రేఖా సమీకరణాల క్రమయుగ్మాలు రాసుకున్నాం కదా. ఏంటివి అవి 3x ప్లస్ 2y ఈక్వల్స్ టు 80. దీనికి క్రమయుగ్మాలు 0, 40, 10, 25, 20, 10, 30, -5. ఇవి క్రమయుగ్మాలు. వీటిని మనం ఏం చేయాలంటే ప్లాటింగ్ చేయాలి. అంటే ఇక్కడ ఈ గ్రాఫ్ పేపర్ మీద మనం ఏం చేయాలంటే వాటిని మనం గుర్తించాలి. ఓకేనా రైట్. నెక్స్ట్ 4x ప్లస్ 3y ఈక్వల్స్ టు 110. దీనికి క్రమయుగ్మాలు ఏంటివంటే 0, 110/3. ఇంకొకటి 10, 70/3.
ఇంకొకటి 20, 10, ఇంకొకటి 30, -10/3. ఈ రెండు క్రమయుగ్మాలని మీరు గమనిస్తే ఇక్కడ ఈ రెండు సేమ్ ఉన్నాయి చూడండి, కాబట్టి అది సాధన అనబడుతుంది. సో 20, 10 ఇక్కడ అక్కడ వచ్చింది కాబట్టి అది ఖండన బిందువు అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇదేంటిది? ఇది ఖండన బిందువు. ఈ బిందువు ఏం తెలియజేస్తుంది? ఖండన బిందువు. ఆ రెండు రేఖలు, ఏ రెండు రేఖలు? ఈ రెండు రేఖలు కూడా ఖండించుకునేటువంటి స్థానం ఎక్కడ? ఇక్కడ 20, 10. సో ఇక్కడ 20, 10 ఎక్కడుందో మనం గుర్తించాలి. అది సాధన, అది ఖండన బిందువు కూడా. ఓకేనా? ఇప్పుడు మనం ప్లాటింగ్ చేయాలి. ఈ క్రమయుగ్మాలను ఉపయోగించి ఈ రేఖకు మనం ఏం చేద్దాం? క్రమయుగ్మాలు మనం ఇక్కడ దీని మీద గుర్తించినట్టయితే ఆ రేఖలు మనం గమనించవచ్చు. ఓకే, ఫస్ట్ ఇక్కడ మనం ఏం చేద్దామంటే, ఇది ఓకే, ఇది బాగానే ఉంది, ఇక్కడ భిన్నాలు కనబడుతున్నాయి కాబట్టి వీటికి మనం అప్రాక్సిమేట్గా రాసుకుందాం. 110/3 అంటే దాని విలువ 36.6. సుమారుగా దీన్ని మనం ఏం చేద్దాం? 37 రాద్దాం. ఇక్కడ 0.5 కన్నా ఎక్కువ ఉంది కాబట్టి ఇంకొకటి కలిపేద్దాం, 37. ఓకేనా? నెక్స్ట్ 70/3 ఉంది కాబట్టి 23.3. ఇది 0.5 కన్నా తక్కువ ఉంది కాబట్టి దీన్ని 23గా రాసుకుందాం. సో అప్రాక్సిమేట్గా అది 23. ఇంకొకటి -10/3 ఉంది, దీని విలువ -3గా రాసుకుందాం. ఓకేనా? ఎందుకంటే ఈ విధంగా ఉన్నట్టయితే మనం దీని మీద గుర్తించడానికి సులభంగా ఉంటుంది అనమాట. ఓకేనా? రైట్. ఇప్పుడు వీటిని ఈ విధంగా అప్రాక్సిమేట్గా రాసుకున్నట్టయితే ఈ క్రమయుగ్మాలు మనం ఈ విధంగా రాసుకోవచ్చు. 0, 37, ఇంకొకటి 10, 23, ఇంకోటి 20, 10, ఇంకొకటి ఏమో 30, -3. ఇప్పుడు మనం దీన్ని ఇక్కడ ఎట్లా గుర్తిద్దాం? చూడండి, ఇక్కడ దానికంటే ముందుగా x అక్షం మీద మరియు y అక్షం మీద కొన్ని నెంబర్స్ రాయడం జరిగింది. ఏంటి ఆ నెంబర్లు? స్కేలు. దీన్ని మనం స్కేల్ అంటాం. సో గ్రాఫ్ అనేది గీసుకున్న తర్వాత ఫస్ట్గా మనం రాసుకోవాల్సింది ఏంటిది? స్కేలు. స్కేల్ అంటే ఏంటి? చూడండి, ఇక్కడ x అక్షం పైన ఇవి 1 సెంటీమీటర్, ఇది నిలువుగా 1 సెంటీమీటర్. ఇవన్నీ చతురస్రపు గడులు. సో అడ్డంగా నిలువుగా ఒక చతురస్రం కలిగి ఉంటుంది అనమాట. అయితే ఇందులో ఒక గడి అనేటువంటిది ఎన్ని విభాగాలు చేయబడతాయి? 10 విభాగాలు చేయబడతాయి కదా. సో నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి 2 యూనిట్లుగా తీసుకుంటున్నా, ఇక్కడ నుంచి ఇక్కడికి మళ్ళీ 2 యూనిట్లు, మళ్ళీ 2 యూనిట్లు. ఈ విధంగా తీసుకున్నట్టయితే ఇది 2, 4, 6, 8, 10, ఈ విధంగా నేను ఒక 30 వరకు తీసుకున్నాను. ఓకేనా? అందుకే ఇక్కడ రాసిన 1 సెంటీమీటర్ ఈక్వల్స్ టు ఇక్కడ నుంచి ఇక్కడికి 1 సెంటీమీటర్ కదా. సో 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు నేను ఎన్ని యూనిట్లు తీసుకున్నా? 2 యూనిట్లు. కాబట్టి 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 2 యూనిట్స్. అది స్కేల్. మరి y అక్షం కూడా రాయాలి కదా. సో y అక్షం మీద కూడా ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత తీసుకున్నా నేను? 5. సో 1 సెంటీమీటర్ ఈక్వల్స్ టు 5 యూనిట్స్. సో ఇది 5కి మళ్ళీ 5 కలిపితే 10, 10కు 5 కలిపితే 15. ఈ విధంగా రాసుకుంటూ వెళ్ళినాం 60 వరకు. సో ఇప్పుడు మళ్ళీ మనం విభాగాలు గీసుకోవాలి. విభాగాలు ఎట్లా చేసుకుంటామంటే వీటి మధ్యన మనము 9 గీతలు పెట్టినట్టయితే 10 విభాగాలు అవుతాయి. ఓకేనా? 4 గీతలు పెట్టినట్టయితే 5 విభాగాలు అవుతాయి. సో మనం ఎన్నైతే గీతలు పెడుతున్నామో దానికన్నా ఒకటి ఎక్కువగా విభాగాలు ఏర్పడుతున్నాయి అన్నమాట. ఓకే, ఇక్కడ నేను 5 విభాగాలు చేయాలి. 5 విభాగాలు చేయాలంటే నేను పెట్టుకోవాల్సిన గీతలేని 4. సో 4 గీతలు పెట్టుకున్నట్టయితే మనకు 5 విభాగాలుగా మారిపోతుంది అనమాట. ఓకే, సో 0 to 5 వీటి మధ్య ఉన్నటువంటి విభాగాలేని 5 విభాగాలు ఉన్నాయి. దానికోసం 4 గీతలు పెట్టుకుంటూ వెళ్ళడం జరిగింది. ఇక్కడ 0 నుంచి 2 అంటే మధ్యలో 1 వస్తుంది. మొత్తం ఇక్కడ 2 విభాగాలు. 2 విభాగాలు చేయాలంటే గీసుకోవాల్సిన గీతలేని 1. ఓకేనా? సరే, స్కేల్ అయితే తయారైపోయింది. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలి? మనం గుర్తించాలి, క్రమయుగ్మాన్ని గుర్తించాలి. ఫస్ట్ చూద్దాం. 0 ఎప్పుడైనా ఇదే రైట్. y అక్షం మీద +40, ఇది +x, ఇది -x, ఇది y, ఇక్కడ మైనస్ విలువలు, మైనస్ అంటే y డాష్. ఓకేనా? రైట్. ఇప్పుడు ఈ y డాష్ మీద y మీద 40 ఎక్కడ ఉందో చూడాలి. 40 ఎక్కడ ఉంది? ఇక్కడ. సో ఇక్కడ మనం గుర్తిస్తున్నాం. ఓకేనా? రైట్, ఒకటి అయిపోయింది. నెక్స్ట్ 10, 25. ఇక్కడ 10 ఎక్కడ ఉంది? x అక్షం మీద ఇక్కడ కదా. ఓకే, ఇక్కడ నుంచి మనం ఏం చేయాలి? 25. ఇక్కడ 25 ఎక్కడ ఉంది? ఇక్కడ. ఈ రెండు కలుసుకునే చోట ఎక్కడ చూసుకోవాలి? ఇక్కడ. ఇది 25, ఇది 10.
ఈ రెండు కలుసుకునే చోటు. నెక్స్ట్ 20 మరియు 10. 20 ఎక్కడ ఉంది? ఇక్కడ 20. 10 ఎక్కడ ఉంది? ఇది 10, ఇది 10. సో 10 ఇట్లా, 20 ఇట్లా, రెండు కలుసుకునే చోటు ఇక్కడ. నెక్స్ట్ 30, -5. 30 ఎక్కడ ఉంది? x అక్షం మీద ఇక్కడ కదా. మరి -5 ఎక్కడ ఉంది? దీని మీద ఉండదు, మైనస్ ఇక్కడ ఉండదు -5. సో దీన్ని ఇట్లా తీసుకున్నట్టయితే ఇక్కడ. ఓకేనా? ఇప్పుడు మనకు ఈ చుక్క, ఈ చుక్క, ఈ చుక్క, ఈ చుక్క, ఈ బిందువులన్నిటినీ కలిపినట్టయితే మనకు ఒక రేఖ వస్తుంది. ఆ రేఖ పేరే 3x + 2y = 80. ఇప్పుడు అది మనం గీసుకుందాం. ఓకే, చూడండి. ఫస్ట్ ఈ రెండు బిందువులు కలుపుతున్నా. మళ్ళీ ఈ బిందువును కలుపుతున్నా. ఓకేనా? ఈ రెండు అయిపోయినాయి కదా. ఇప్పుడు దీన్ని కలుపుతున్నాము. చూడండి, మనకు వచ్చినటువంటిది ఏంటిది? ఒక రేఖ కదా. ఇది రేఖీయ సమీకరణం. ఈ రేఖీయ సమీకరణం పేరు ఏంటిది అంటే 3x + 2y = 80. ఓకేనా? ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు 4x + 3y = 110. దీన్ని కూడా మనం ఒక రేఖని గీయాలి. సో రేఖని గీద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఏముంది? 0 అంటే ఇదే. నెక్స్ట్ 110/3. 110/3 అంటే ఎంత? 37. 37 ఎక్కడ ఉంది? చూడండి, 35, 36, 37 ఇక్కడ. ఓకేనా? ఇక్కడ ఒక పాయింట్ పెట్టుకుందాం. ఓకేనా? నెక్స్ట్ ఇది అయిపోయింది. ఇప్పుడు ఇది 10 ఎక్కడ ఉంది? ఇక్కడ 10. మరి ఇంకోటి 70/3. 70/3 అంటే 23. 23 ఎక్కడ ఉంది? 20, 21, 22, 23 ఇక్కడ. ఓకే, నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత 20 మరియు 10. చూడండి, ఇది 20, ఇక్కడ 10. రెండు కూడా ఇక్కడే టచ్ అవుతున్నాయి. చూడండి, ఈ లైన్కు ఇంకొక లైన్ తీసుకున్నప్పుడు ఇది కూడా రెండు ఒకే దగ్గర అవి తాకుతూ ఉన్నాయి. బిందువులు ఒకే దగ్గర సూచిస్తున్నాయి. ఎక్కడ? 20, ఇది 20 మరి ఇది 10. సో ఎక్కడైతే రెండు రేఖలు తాకుతున్నాయో అదే ఖండన బిందువు. సో మన ఖండన బిందువు అనేది వచ్చింది. నెక్స్ట్ ఇంకొకటి 30, -10/3. సో -10/3 అంటే ఏమనుకున్నాం? -3 కదా. రైట్. ఫస్ట్ 30, తర్వాత -3 అంటే ఇక్కడ ఇది 5 కన్నా తక్కువ. 0, 1, 2, 3 ఇక్కడ తీసుకోవాలి ఇక్కడ. ఓకేనా? ఇప్పుడు మనం దీన్ని కలుపుతూ ఒక రేఖని గీయాలి. గీస్తున్నా చూడండి. చూసిరు కదా, ఈ లైను రెండు ఒక దగ్గర ఖండించుకోవడం జరిగింది. ఆ బిందువు ఏది అంటే 20, 10. ఇది మనకు ఖండన బిందువును తెలియజేస్తుంది. సో ఆ ఖండన బిందువు ఏదైతే ఉందో అదే మనకు ఈ రెండు రేఖీయ సమీకరణాల జతకు సాధన అనబడుతుంది అనమాట. ఓకేనా? ఈ విధంగా మనం చేస్తాం. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటిదంటే బీజీయ పద్ధతుల్లో కూడా మళ్ళీ 4 రకాలు ఉన్నాయి. వాటి గురించి కూడా ఇప్పుడు మనం నేర్చుకుందాం. ఓకేనా? ఇప్పుడు మూడవ పద్ధతి అయినటువంటి బీజీయ పద్ధతుల్లో ప్రతిక్షేపణ పద్ధతి. ఓకే, ఇప్పుడు ప్రతిక్షేపణ పద్ధతి గురించి మనం నేర్చుకుందాం. ఇక్కడ ప్రతిక్షేపణ పద్ధతిలో మనము ఉదాహరణ 6 గమనించినట్టయితే పేజ్ నెంబర్ 91లో 2x - y = 5, ఇంకొకటి 3x + 2y = 11. ఈ రెండు రేఖీయ సమీకరణాలు ఇవ్వడం జరిగింది. వీటిని మనం ఏ విధంగా సాధించాలి? ఓకే, చూద్దాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇది 1వ సమీకరణం, ఇది 2వ సమీకరణం. ఈ మొదటి సమీకరణంలో మనం ఏం చేయాలంటే y = ఏదో ఒక చరరాశికి సమానంగా మిగతా విలువలు రాయాలి. సో నేను 1వ సమీకరణం నుండి y ఏమవుతుంది? 2x - 5.
ఓకేనా? ఎట్లా అంటే ఈ -5 అటువైపు తీసుకెళ్తే ఈ +5 ఇటువైపు వస్తే +5 అనేది ఇటువైపు వస్తే -5, ఈ -5 అనేది అటువైపు వెళ్తే +5 కదా ఇది. సో y = 2x - 5 ఈ విధంగా వస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు 3x + 2y = 11 ఉంది కదా రెండో సమీకరణంలో. ఆ సమీకరణంలో y విలువను ప్రతిక్షేపించాలి. అదే ప్రతిక్షేపణ పద్ధతి. y విలువని రెండో సమీకరణంలో ప్రతిక్షేపిస్తున్నాం కాబట్టి ప్రతిక్షేపించడం ద్వారా మనం సాధనలు కనుక్కుంటున్నాం కాబట్టి ఈ పద్ధతికి ప్రతిక్షేపణ పద్ధతి అని చెప్పి పేరు. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే రెండవ సమీకరణంలో y విలువను ప్రతిక్షేపించగా ఏమవుతుందో చూద్దాం. సో ఇక్కడ y = 2x - 5 కదా, దీన్ని 3 అనుకుందాం. ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే ఇందులో ప్రతిక్షేపిద్దాం. 3x + 2y = 11, 3x + 2 y బదులుగా ఇది రాద్దాం 2x - 5 = 11. నేను చేసింది ఏంటంటే ఇక్కడ ఎక్కడైతే y ఉందో y కి బదులుగా 2x - 5 ను నేను ప్రతిక్షేపించడం జరిగింది. ఇప్పుడు దీన్ని చేద్దాం. 3x కి 3x, 2 2 4 అంటే 4x ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 5 10 ఎంత 11. ఇప్పుడు ఇది 3x ఇది 4x మొత్తం ఎంత 7x. ఇది -10 అటువైపు తీసుకెళ్దాం. ఎంత అవుతుంది మనకు 11 + 10 కదా. సో 11 + 10 ఎంత 21. 7x = 21. ఇప్పుడు x విలువ మనం కనుక్కోవాలి కాబట్టి 7ను అటువైపు పంపించాలి, RHS వైపు తీసుకెళ్ళాలి. సో అప్పుడు ఏమవుతుందంటే 21/7 కొట్టేస్తే ఎంత 7 1 7 3. therefore x = 3. x = 3 వచ్చిన తర్వాత ఈ x విలువని తీసుకెళ్లి ఇందులో ప్రతిక్షేపించాలి. ఇందులో సమీకరణం 3లో ప్రతిక్షేపించాలి. ఇప్పుడు చేస్తున్నాం. x = 3ను సమీకరణం 3లో ప్రతిక్షేపించగా అప్పుడు y విలువ మనం తెలుసుకుంటాం. సో y = 2x - 5 ఇది మూడవ సమీకరణం. ఇందులో 2 ఆఫ్ x ఎంత 3 -5 సిన్స్ x = 3. x = 3 కాబట్టి దాన్ని మనం ఇందులో ప్రతిక్షేపిస్తే మనం y విలువని మనం కనుక్కోవచ్చు. 2 3 6 6 - 5 = 1. therefore y = ఎంత వచ్చింది మనకు 1 వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే x విలువను ముందు రాసి y విలువను తర్వాత రాయాలి. ఏంటిది ఇది? ఈ రెండు రేఖీయ సమీకరణాలకు సాధన. ఏ పద్ధతి ద్వారా సాధన కనుక్కున్నాం మనం? ప్రతిక్షేపణ పద్ధతి ద్వారా సాధనని మనం కనుక్కోవడం జరిగింది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇది వేసిన తర్వాత చరరాశిని తొలగించు పద్ధతి కూడా మనం చూద్దాం. ఇప్పుడు బీజీయ పద్ధతుల్లో రెండవ పద్ధతి అయినటువంటి చరరాశిని తొలగించు పద్ధతి. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ఒక చరరాశిని తొలగించి లెక్క చేస్తున్నాం. ఏ విధంగా అంటే చూడండి, ఇంతకుముందు ప్రతిక్షేపణ పద్ధతి చేసేటప్పుడు ఏ లెక్కనైతే మనం ఉదాహరణ తీసుకొని చేసినామో అదే లెక్కని మళ్ళీ ఉదాహరణగా తీసుకొని చేద్దాం. ఓకే, కాకపోతే ఇంతకుముందు చేసింది ప్రతిక్షేపణ పద్ధతి, ఇప్పుడు చేస్తున్నది మాత్రం చరరాశిని తొలగించు పద్ధతి. సో చరరాశిని ఏ విధంగా తొలగించాలనేటువంటిది ఇప్పుడు నేర్చుకుందాం. చూడండి, ఇది మొదటి సమీకరణం, ఇది రెండవ సమీకరణం. సో చరరాశిని తొలగించాలంటే ఏం చేయాలి మనం? ఇందులో ఏదో ఒక చరరాశి యొక్క గుణకాలను సమానం చేసుకోవాలి. అంటే y యొక్క గుణకం 1 ఉంది, ఇక్కడ y యొక్క గుణకం 2 ఉంది. ఈ రెండింటిని మనం సమానం చేసుకున్నట్టయితే ఈ చరరాశిని మనం తొలగించుకోవచ్చు. లేదా x యొక్క గుణకాలని సమానం చేసుకున్నా కూడా x అనేటువంటి చరరాశిని కూడా మనం తొలగించుకోవచ్చు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ 2 ఉంది కదా, ఈ సమీకరణం మొత్తాన్ని 2 పెట్టి గుణించినట్టయితే ఈ y గుణకం ఇక్కడ y గుణకం సమానం అవుతుంది. ఇప్పుడు చూడండి, దీన్ని నేను 2 పెట్టి గుణిస్తున్నా. చాలు, దీన్ని గుణించాల్సిన అవసరం కూడా లేదు. ఏమవుతుందో ఒకసారి చూద్దాం. 2 2 4, సో 4x. 2 × y 2y = 2 × 5 10 అయిపోయిందా? సో దీన్ని ఏంతో గుణించట్లేదు కాబట్టి ఉన్నది ఉన్నట్టుగా యాజ్ ఇట్ ఈస్ గా రాసుకోవాలి. 3x x కింద x ప్లస్ 2y = 11. చూడండి, ఇక్కడ తీసేయాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే ఒకటి మైనస్ ఉంది ఒకటి ప్లస్ ఉంది కాబట్టి డైరెక్ట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఒకవేళ రెండు గుర్తులు ఒకటే ఉంటే కనుక తీసేయాలంటే ఇక్కడ ఉన్న గుర్తులకు
వ్యతిరేక గుర్తులు రాయాలి. ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్ రాసుకోవాలి. కానీ ఇక్కడ రెండు వేరే వేరే గుర్తులు ఉన్నాయి కాబట్టి ఇది ఈజీగా క్యాన్సిల్ అయిపోతుంది. చూడండి, ఇప్పుడు మనం ఈ చరరాశిని తొలగిస్తున్నాం. ఇంతకుముందు y విలువను ఏం చేసినామంటే ఇంకొక సమీకరణంలో ప్రతిక్షేపించినాం కాబట్టి అది ప్రతిక్షేపణ పద్ధతి అయ్యింది. ఇప్పుడు ఈ చరరాశుల్ని మనం తొలగిస్తున్నాం కాబట్టి ఈ పద్ధతి చరరాశిని తొలగించు పద్ధతి అయ్యింది. ఓకేనా? ఇప్పుడు ఈ చరరాశిని మనం తొలగిస్తున్నాం. ఇది -2y, ఇది +2y క్యాన్సిల్ అయిపోయి ఇంకా మిగిలింది ఏంటిది మనకు x. సో 4x + 3x ఎంత? 7x. దట్ ఈక్వల్స్ టు 10 + 11 ఎంత? 21. సో ఇక్కడ రాద్దాం. 7x = 21, x = 21/7 క్యాన్సిల్ చేస్తే 3, x = 3. అప్పుడు కూడా అంతే వచ్చింది కదా, ఎప్పుడైనా అంతే వస్తుంది. రైట్. నెక్స్ట్ ఈ x = 3ను సమీకరణం 1లో ప్రతిక్షేపించడం లేదా సమీకరణం 2లో కూడా ప్రతిక్షేపించుకోవచ్చు, మీ ఇష్టం. సో నేను దీన్ని x = 3ను సమీకరణం 1లో ప్రతిక్షేపిస్తున్నా. చూడండి, ఇక్కడ x = 3ను సమీకరణం 1లో ప్రతిక్షేపించగా ఏమవుతుంది? ఇక్కడ 2x - y = 5 కదా, ఇది సమీకరణం 1. ఇప్పుడు నేను x = 3ను ఇందులో ప్రతిక్షేపిస్తే 2 of 3 - y = 5. 2 6, 6 - y = 5. ఇప్పుడు -yని అటువైపు తీసుకెళ్తున్నా, +5ని ఇక్కడ వైపు తీసుకొస్తున్నా. సో ఇంతే కదా, ఆది ఇక్కడ నుంచి 5 పోతే ఎంత? 1. సో y = 1. దీన్ని ఇట్లా కూడా రాసుకోవచ్చు. ఏమొచ్చింది? y = అప్పుడు వచ్చింది. ఇక్కడ ఏమొచ్చింది? x = 3 వచ్చింది. సో x = 3, y = 1 వచ్చిందా? సో మనకు ఆన్సర్ సేమ్ వచ్చింది, కానీ సాధించే పద్ధతులు మాత్రం వేర్వేరు. మొదటిది ప్రతిక్షేపణ పద్ధతి, ఇప్పుడు చేసిందేమో చరరాశిని తొలగించు పద్ధతి. ఇప్పుడు మనం మళ్ళీ చేయాల్సింది ఏంటంటే చరరాశిని పోల్చు పద్ధతి. ఇప్పుడు రాశులను పోలుస్తున్నాం. x రాశినన్నా ఇంకొక చరరాశి xతో పోల్చాలి, లేదా ఈ y రాశిని ఇంకొక y రాశితో పోల్చాలన్నమాట. అది చరరాశిని పోల్చు పద్ధతి. ఓకేనా? ఇప్పుడు ఇదే ఉదాహరణ తీసుకుందాం, మూడో పద్ధతిని మనం చేసి చూద్దాం. ఓకేనా? రైట్. ఇప్పుడు మనం బీజీయ పద్ధతిలో మూడవ పద్ధతి అయినటువంటి చరరాశిని పోల్చు పద్ధతి. సో ఇంతకుముందు మనం 2 పద్ధతులు అయితే నేర్చుకున్నాం, ఒకటి ప్రతిక్షేపణ పద్ధతి, ఇంకొకటి ఏమో చరరాశిని తొలగించు పద్ధతి. ఇప్పుడు మూడోది వచ్చేసి ఏంటంటే చరరాశిని పోల్చు పద్ధతి. ఇక్కడ చరరాశులు xy ఉన్నాయి కదా, సో ఇక్కడ y విలువ ఎంతైతే ఉంటుందో ఇక్కడ y విలువ ఎంతైతే ఉంటుందో ఆ రెండు చూసుకొని ఆ రెండింటిని మనం పోల్చుకోవాలి. అదే పద్ధతి. సో పోల్చుకోవడం వల్ల మనం ఆ యొక్క రాశుల విలువలు కనుక్కోవడమే ఈ చరరాశిని పోల్చు పద్ధతి. అది ఎట్లా ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఇది సమీకరణం 1, ఇది సమీకరణం 2 అనుకుందాం. ఈ సమీకరణం 1 నుంచి 1వ సమీకరణం నుండి చూడండి, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, -y = ఇది ఎంత? 5. ఈ 2x అటు వస్తే ఏమవుతుంది? -2x కదా. సో దీన్ని మైనస్తో గుణించినట్టయితే ఇది ప్లస్ అయిపోతుంది కదా, దీన్ని కూడా మైనస్తో గుణించాల్సిందే కదా. సో ఈ మొత్తాన్ని మనం మైనస్తో గుణించినట్టయితే y = ఇది 2x - 5 అవుతుంది కదా. ఇది మూడవ సమీకరణం అనుకుందాం. సింపుల్, ఏం లేదు. దీని గుర్తు మారిస్తే దీని గుర్తు మార్చాలి, దీని గుర్తు మార్చాలి. అర్థమైందా? సో దీని గుర్తు మైనస్ ఉంటే ప్లస్ రాసినాం, దీని గుర్తు మైనస్ ఉంటే ప్లస్ రాసినాం, దీని గుర్తు ప్లస్ ఉంటే మైనస్ రాసినాం. అది. సో మనకు దీని నుంచి ఈ సమీకరణం వచ్చింది. సో y = ఎంత? 2x - 5. సో ఇక్కడ కూడా y = మనం రాయాలి. ఏ విధంగా? సమీకరణం 2 నుంచి చూడండి, ఇక్కడ 2y = 11 - 3x. ఈ రెండుని అటువైపు తీసుకెళ్ళాలి. సో y = 11 - 3x/2. ఇది 4వ సమీకరణం అనుకుందాం. ఓకే, ఇది 3వ సమీకరణం, ఇది 4వ సమీకరణం. ఈ LHS = RHS ఇక్కడ ఉంది, LHS = RHS. ఈ రెండిట్లో కామన్ ఏముంది? ఇక్కడ y కామన్ ఉంది, LHS సమానం. సో ఈ రెండు కూడా సమానమే కాబట్టి 3, 4ల నుండి ఇప్పుడు ఈ రెండు ఏంటివి? చరరాశులు. ఈ చరరాశుల యొక్క విలువలని మనం పోల్చుకోవాలి. ఇక్కడ y = 2x - 5, ఇక్కడ y = 11x
11 మైనస్ 3x/2 ఈ రెండింటిని పోల్చుకోవాలి. పోల్చుకోవడం ద్వారా మనం ఏం కనుక్కుంటున్నాం, xy విలువలు కనుక్కుంటున్నాం. కాబట్టి దీనికి చరరాశిని పోల్చు పద్ధతి అని చెప్పి పేరు వచ్చింది. ఓకేనా, రైట్. ఇప్పుడు 2x మైనస్ 5 ఈక్వల్స్ టు 11 మైనస్ 3x/2 ఈ విధంగా అనమాట. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఏం చేయొచ్చు, అడ్డగుణకారం చేయొచ్చు కదా. దీని కింద ఏం లేకపోతే ఒకటితో దీన్ని గుణిస్తున్నాం, 2తో దీన్ని గుణిస్తున్నాం. సో 2తో దీన్ని గుణించినట్టు ఏమవుతుంది మనకి ఇక్కడ 2x మైనస్ 5 ఈక్వల్స్ టు 11 మైనస్ 3x. ఇప్పుడు 2 × 2 4, సో 4x, 2 5 10, ఇది 11 మైనస్ 3x. ఓకేనా, ఎక్స్లన్నీ ఒకవైపు, ఈ సంఖ్యలన్నీ ఇంకొక వైపు తీసుకెళ్దాం. 4xకి 4x రాసుకుంటున్నాం. ఈ మైనస్ 3xని ఇటువైపు తీసుకొస్తే ప్లస్ 3x. ఓకేనా, ఈ 11 రాసుకుందాం. ఈ మైనస్ 10ని అటువైపు తీసుకెళ్తే ప్లస్ 10 ఎంత 21, ఇదేమో 7x వచ్చింది. ఇప్పుడు 7ని కూడా అటువైపు పంపించాలి. 21/7, 7 ఒకట్ల 7 ముళ్ళ. సో x ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకు, 3 వచ్చింది. ఈ x ఈజ్ ఈక్వల్ టు 3 అనేటువంటి దాన్ని ఎందులో ప్రతిక్షేపించాలి మనము, ఈ సమీకరణంలో లేదా ఈ సమీకరణంలో ప్రతిక్షేపించినట్టయితే ఆన్సర్ వచ్చేస్తుంది. లేదు ఇందులో ప్రతిక్షేపించినా వస్తుంది, లేదు ఇందులో ప్రతిక్షేపించినా కూడా వస్తుంది. సో ఈ సమీకరణాల్లో ఏదో ఒక సమీకరణంలో ప్రతిక్షేపించినట్టయితే x విలువని y విలువ మనకు వస్తుంది అనమాట. సో ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు 2x మైనస్ 5 ఉంది కదా. సో x విలువని ఇందులో ప్రతిక్షేపించుకున్నట్టయితే y విలువ మనకు వస్తుంది. కాబట్టి నేను x ఈజ్ ఈక్వల్ టు 3 విలువను సమీకరణం 3లో ప్రతిక్షేపించగా ఇందులో ప్రతిక్షేపిస్తున్నాం. సో ఇప్పుడు ఏమవుతుంది చూద్దాం. ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు 2x మైనస్ 5, ఇది 3వ సమీకరణం. ఇందులో 2కు 2 రాసుకున్నా, x బదులుగా 3 రాసుకున్నా, మైనస్ 5 ఇక్కడ రాయాలి. సిన్స్ ఎందుకు ఇక్కడ x బదులు 3 పెట్టుకున్నాం, x ఈజ్ ఈక్వల్ టు 3 కాబట్టి కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ 2 × 3 6 కదా, మైనస్ 5. 6 ఇక్కడ నుంచి 5 పోతే ఎంత, 1. సో y ఈజ్ ఈక్వల్ టు 1, x ఈజ్ ఈక్వల్ టు 3, y ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చింది అనమాట. ఓకే, రైట్. సో x ఈజ్ ఈక్వల్ టు 3, y ఈజ్ ఈక్వల్ టు 1. ఇవి సాధనలు. దేనికి సాధనలు, 2x మైనస్ y ఈజ్ ఈక్వల్ టు 5, ఇంకొకటి 3x ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 11కి ఇది సాధనలు. ఆ సాధనలు కనుక్కోవడానికి మనం ఉపయోగించిన పద్ధతి ఏది, చరరాశిని పోల్చు పద్ధతి. కాబట్టి మీరు బీజీయ పద్ధతులు ఉపయోగించేటప్పుడు ప్రతిక్షేపణ పద్ధతి, చరరాశిని తొలగించు పద్ధతి, చరరాశిని పోల్చు పద్ధతి, తర్వాత సూత్ర పద్ధతి, ఈ 4 పద్ధతుల మీద మీకు ఒక పూర్తి అవగాహన ఉన్నట్టయితే బీజీయ పద్ధతులు మనం ముందు లెక్కలు చేసేటప్పుడు చాలా ఉపయోగపడతాయి అన్నమాట. ఓకేనా, రైట్. ఇప్పుడు నెక్స్ట్ మనము సూత్ర పద్ధతి ద్వారా ఇదే లెక్కని మనం చేద్దాం. ఓకే, ఇప్పుడు బీజీయ పద్ధతుల్లో చివరి పద్ధతి అయినటువంటి సూత్ర పద్ధతి అంటే అడ్డగుణకార పద్ధతి ద్వారా ఈ యొక్క రేఖీయ సమీకరణాల జతకు సాధనలు ఏ విధంగా కనుగొంటామో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, రైట్. ఇప్పుడు రండి, ఇక్కడ అవే ఉదాహరణలు తీసుకోవడం జరిగింది. ఇంతకుముందు మనం 3 పద్ధతులు ఏవైతే ఉన్నాయో అంటే ప్రతిక్షేపణ పద్ధతి, చరరాశిని తొలగించు పద్ధతి, చరరాశిని పోల్చు పద్ధతి చేసినప్పుడు తీసుకున్నటువంటి ఉదాహరణ ఏదైతే ఉందో అదే ఉదాహరణతోటి ఇప్పుడు సూత్ర పద్ధతి ద్వారా చేద్దాం. ఓకే, 2x మైనస్ y ఈక్వల్స్ టు 5, ఇంకొకటి 3x ప్లస్ 2y ఈక్వల్స్ టు 11. ఈ 2 రేఖీయ సమీకరణాల జత ఉంది కదా. ఈ రేఖీయ సమీకరణాల జత ఏ రూపాన్ని పోలి ఉంది, a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈక్వల్స్ టు 0, ఇంకొకటి a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈక్వల్స్ టు 0. ఇప్పుడు మనం ఏం చేయాలంటే xyల యొక్క గుణకాలని ఈ కింద రాసుకుంటున్నాం. మనం ఇక్కడ రాసుకున్నాం పక్కకు. ఎందుకు రాసుకుంటున్నాం అంటే సూత్రాలు x ఈజ్ ఈక్వల్ టు ఒక సూత్రం ఉంది, y ఈక్వల్స్ టు ఇంకొక సూత్రం ఉంది. సో సూత్రాలు మనం నిర్మాణం చేసుకోవాలి. సో సూత్రాలు నిర్మాణం చేసుకోవాలంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడ ఇస్తున్నా, అది చూస్తే మీకు ఈ సూత్రాలు ఎట్లా వచ్చినాయో మీకు తెలిసిపోతుంది ఈజీగా. ఓకేనా, రైట్. ఇప్పుడు చూద్దాం. a1 b1 c1, a1 b1 c1 ఈ విధంగా ఆర్డర్లో రాసుకోవాలి. నెక్స్ట్ a2 b2 c2, a2 b2 c2 గుణకాలు ఈ విధంగా రాసుకున్నాం. రాసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే x కనుక్కోవాలంటే రెండవ లైన్ మూడవ లైన్ మనం అడ్డగుణకారం చేత చేయాలన్నమాట, గుణించాలి. b1 c2 మైనస్ b2 c1 మైనస్ b2 c1.
వచ్చిందా? నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే ఇది అయిపోయింది, మనం రెండు గుణించేసినాం. ఇప్పుడు ఈ రెండింటిని గుణించాలి. అంటే a1 b2 డివైడెడ్ బై a1 b2 మైనస్ a2 b1 అయిపోయిందా? x యొక్క విలువ వచ్చేసింది కదా. ఇప్పుడు ఏం చేయాలి? y విలువని కనుక్కోవాలి. సో y విలువ ఎట్లా కనుక్కోవాలి? ఇంతకుముందు చేసినట్టే x కనుక్కునేటప్పుడు రెండో లైన్ నుంచి స్టార్ట్ చేసినాం కదా. ఇప్పుడు y విలువ కనుక్కోవాలంటే మూడో లైన్ నుంచి స్టార్ట్ చేయాలి. సో చూడండి ఇక్కడ c1a2 ఇది ఓకేనా? రైట్. అంటే ఇది 1 2 3 తర్వాత మళ్ళీ వచ్చి ఇక్కడ నుంచే కదా. కాబట్టి c1a2 మైనస్ c2a1 వచ్చిందా? అయిపోయింది. నెక్స్ట్ డివైడెడ్ బై ఇది అయిపోయింది కదా, ఇంకా మిగిలింది ఇది కదా. సో దీన్ని మనం చేయాలి. a1 b2 మైనస్ a2 b1 ఇది సూత్రం. కొద్దిసేపు ప్రాక్టీస్ చేసుకుంటే మీరు x యొక్క విలువ మరియు y యొక్క విలువకు సంబంధించినటువంటి సూత్రాలు మీరు నేర్చుకోవచ్చు. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటిదంటే అసలు a1 b1 c1 అంటే ఏంటిది, a2 b2 c2 అంటే ఏంటిదో వాటి విలువలను అక్కడ రాసుకుందాం. ఇక్కడ చూడండి, ఇక్కడ రాస్తున్నా. a1 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 2. సో b1 ఈజ్ ఈక్వల్ టు ఎంత? -1. c1 ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఈ +5 కదా, ఇటువైపు వస్తే ఏమవుతుంది? అది -5. ఎందుకంటే c1 ఇక్కడ ఉంది, ఈజ్ ఈక్వల్ టు అవతల రాలేదు, ఇతర ఉంది. సో ఇది దాని యొక్క రూపం. కాబట్టి ఇక్కడ c అనేది ఇక్కడ వచ్చింది చూడండి, దీన్ని ఇక్కడ వైపు తీసుకొచ్చుకొని మాత్రమే రాయాలి. ఇది +5 ఇటువైపు వస్తే -5 అవుతుంది. సో c1 ఈజ్ ఈక్వల్ టు -5. నెక్స్ట్ రాద్దాం. a2 ఈజ్ ఈక్వల్ టు 3, b2 ఈజ్ ఈక్వల్ టు 2, c2 ఈజ్ ఈక్వల్ టు చెప్పండి. ఈ 11 ఇటువైపు రావాలి కదా. సో -11. ఇవి విలువలు. ఇప్పుడు చేయాల్సింది ఏం లేదు, జస్ట్ ఈ విలువల్ని ఇందులో మనం ప్రతిక్షేపించడమే. ఏ విధంగా చూద్దాం, సూత్రంలో ప్రతిక్షేపించాలి. ఎట్లా ప్రతిక్షేపిద్దాం చూద్దాం. b1 c2 ఈ రెండింటిని గుణించాలి. సో -1 ఇంటూ -11, ఇక్కడ ఏముంది మైనస్ పెట్టుకుందాం. b2 c1 అంటే 2 ఇంటూ -5 వచ్చిందా? రైట్. ఇక్కడ a1 b2 మైనస్ a2 b1, ఇక్కడ కూడా a1 b2 మైనస్ a2 b1 రెండు సేమ్ ఉన్నాయి. హారం ఎప్పుడైనా కూడా 0 ఉండకూడదు. ఒకవేళ 0 వచ్చినట్టయితే దాని విలువ అనంతం అవుతుంది, ఇన్ఫినిటీ అవుతుంది. అందుకే కండిషన్ ఏముందంటే ఇక్కడ a1 b2 మైనస్ a2 b1 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0. ఈ హారం అనేటువంటిది 0 కాకూడదు అనేటువంటిది కండిషన్ అన్నమాట. సో ఆ కండిషన్ అనేది ఇక్కడ రాయడం జరిగింది. సరే, ఇప్పుడు మనకి ఏం చేద్దామంటే a1 b2 వేద్దాం. a1 b2 2 ఇంటూ 2 మైనస్. ఇప్పుడు నెక్స్ట్ ఏముంది మళ్ళీ a2 b1 కదా, a2 b1 అంటే 3 ఇంటూ -1. ఇది x యొక్క విలువ. నెక్స్ట్ ఇక్కడ ఏం చేద్దామంటే y ని కూడా రాద్దాం. y ఏముంది ఇక్కడ c1a2 సో -5 ఇంటూ 3 వచ్చిందా? రైట్. నెక్స్ట్ ఏముంది ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ పెట్టుకుందాం. తర్వాత c2a1 అంటే -11 ఇంటూ a1 అంటే 2 డివైడెడ్ బై ఇక్కడ సేమ్ కాబట్టి మళ్ళీ వెతుకులాడాల్సిన అవసరమే లేదు. ఇది ఇక్కడ రాసేస్తే సరిపోతుంది. ఓకేనా? రైట్. అయిపోయిందా? రైట్. ఇప్పుడు చూడండి ఇక్కడ దీని యొక్క విలువని సూక్ష్మీకరించి తెలుసుకుందాం. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 11 ఎక్కం 11 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 2 10. ఓకేనా? 2 2 4 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 ఎక్కం 3 వచ్చిందా? ఇది మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 5 3 15 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 11 2 22 వచ్చిందా? రైట్. ఇప్పుడు 2 2 4 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 ఎక్కం 3. ఓకేనా? రైట్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 11 ప్లస్ 10 ఎంత? 21. 4 ప్లస్ 3 ఎంత? 7. ఇక్కడ ఇది కూడా చేద్దాం. 22 మైనస్ 15 ఎంత అవుతుంది? 7 అవుతుంది. ఏం 7 ప్లస్ 7 బై ఇది 7 వచ్చింది కదా. ఇప్పుడు చూద్దాం, కొట్టేయచ్చు దీన్ని. 7 1 ఇది ఎంత? 7 3. సో 3/1 అంటే ఎంత? 3 కదా. సో x ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వచ్చింది? 3 వచ్చింది. 7/7 అంటే ఎంత? లవహారాలు సమానమైనప్పుడు దాని విలువ 1. సో x ఈజ్ ఈక్వల్ టు 3, y ఈజ్ ఈక్వల్ టు 1.
సో దేర్ఫోర్ మనకు వచ్చినటువంటి సాధన ఏంటిది ఇక్కడ 3,1. ఈ రేఖీయ సమీకరణాల జతకు మనకు సాధన ఏంటిదంటే ఇక్కడ 3,1. సో మనం 4 పద్ధతుల్లో చేసినప్పటికీ కూడా మనకు వచ్చేటువంటి సాధన అదే ఉంటుందన్నమాట. ఏమొచ్చింది మనకు 3,1. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్లాస్లో మనం ఏం నేర్చుకుందాం అంటే ఉదాహరణ లెక్కలు ఉన్నాయి. ఉదాహరణ లెక్కలు ఇవి చేయండి, ఆ లెక్కలు మనం చూద్దాం. ఓకేనా? రైట్.